సో గైస్ స్వాగతం టు అనదర్ వీడియో ఆఫ్ బోర్డో డబ్ల్యూ ఓటెక్ చాప్టర్ 16. ఈ చాప్టర్ లో మన శారదా, మిత్సుకి, అరాయా, టోడో వీళ్ళ నలుగురు కలిసి రియుని పిచ్చిగా కొడతారు. ఇంకంతే కాదు, ఈ చాప్టర్ లో మన కొనహమరు అండ్ మాసురి వీళ్ళిద్దరు ఒకటి కాబోతున్నారు. ఎస్ గైస్, అలాని వాళ్ళకి పెళ్ళబట్టలేదు. మన కొనహమరుని మాసురి చంపేబోతుంది. అండ్ వ్యాలంటైన్స్ డే స్పెషల్ అని మన జూరామి అందరికి లవ్ అంటే ఏంటిదో చెప్పబోతున్నాడు. ఈ చాప్టర్ చాలా క్రేజీగా ఉండబోతుంది. మీరైతే లాస్ట్ వరకు చూడడం మర్చిపోమాకండి. సో ఇంకేం తెచ్చుకుండా వీడియో కానీ అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. మనం 30K కి ఎలాగైనా వెళ్ళాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఇంకేం తెచ్చకుండా వీడియో. ఐ థింక్ ప్రీవియస్ చాప్టర్ లో ఏం జరిగిందో మీ అందరికి గుర్తుండిద్ది. మన రియుకి తెలిసిపోయింది ఈ షినోబీస్ నిజానికి బోర్టోని పట్టుకోవడానికి రాలేదు, నా థోన్స్ ఓన్లీ దొంగిలించడానికి వచ్చారని చెప్పి మన రియుకి తెలిసిపోయింది. సో సేమ్ రెండో వైపు మన కొనహమరు సిచ్యువేషన్ కూడా చాలా బ్యాడ్ గా ఉండిద్ది. తనైతే మాసురి ముఖం మీదే చెప్పేస్తాడు, నువ్వు దయచేసి నన్ను కొనహమరు చాన్ అనే పిలవమాక, అలా నన్ను ఒక్కళ్ళే పిలుస్తారు, నువ్వు నన్ను అలా పిలవమాక అని చెప్పి తను చెప్పేస్తాడు. దాంతో ఆబ్వియస్లీ మన మాసురికి కోపం వచ్చిద్ది. ఇంకా తను కొనహమరు ఫేస్ మొత్తాన్ని చుట్టేసిద్ది. ఇంకింతటితో ఆ చాప్టర్ ఎండ్ అయింది. ఇంకా ఈ చాప్టర్ స్టార్ట్ అయింది ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ నుంచి. ఈ ఫ్లాష్ బ్యాక్ లో మనం రియు ఇంకా అరాయాని చూసుకోవచ్చు. ఇక్కడ మన రియు అరాయాకి ఒక కటానా ఇస్తాడు, ఒక స్వార్డ్ ఇస్తాడు. ఇది నార్మల్ కటానా అయితే కాదు గైస్, ఇందులో మన రియు ఒక చక్ర ఉండిద్ది. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే మన రియు ఇచ్చిన ఆ బ్లేడ్ ని మన అరాయ తన విన్ స్టైల్ ని ఉపయోగించి దాన్ని యూస్ చేస్తే మనోడు లిటరల్లీ ఆ ఐరన్ శాండ్ ని కంట్రోల్ చేయగలడు. ఇప్పుడు ఈ మాట వినిన తర్వాత మీరు అడగచ్చు, బ్రో అలాంటి పవర్ఫుల్ వెపన్ ని మనోడు అరాయకి ఎందుకు ఇచ్చాడని చెప్పి మీరు అడగచ్చు. ఈ సేమ్ డౌట్ మన అరాయక్ కూడా వచ్చింది. తను కూడా చెప్తాడు, ఇలాంటి వెపన్ నాకు ఎందుకు ఇచ్చావు ఒకసారి ఆలోచించు. నెక్స్ట్ టైం ఏదైనా స్పారింగ్ మ్యాచెస్ లో నేను ఈ వెపన్ ని నీకే అగెన్స్ట్ గా ఉపయోగిస్తే అప్పుడు నీకే కదా ఇబ్బంది అని చెప్పి తను అడుగుతాడు. కానీ అప్పుడు మన షింకి చెప్తాడు, నేను ఇది మొత్తం నా ఫాదర్ యొక్క ప్రొటెక్షన్ కోసం చేస్తున్నా. రేపటి రోజు నేను ఆయన పక్కన లేకపోయినా సరే నువ్వు తన్ని ప్రొటెక్ట్ చేయగలవు, హోకాగేని నువ్వు కాపాడగలవు అని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన తర్వాత మన అరాయ చెప్తాడు, అసలు ఎప్పుడు నువ్వు నీ ఫాదర్ గురించి ఆలోచిస్తూ ఉంటావా, ఎప్పుడైనా నువ్వు నీ గురించి ఆలోచించుకున్నావా అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు మన షింకి చెప్తాడు, ఇందులో తప్పేముంది, నేను మా నాన్న గురించే కదా ఆలోచిస్తుంది అని చెప్పి తను అంటాడు. అప్పుడు మన అరాయ చెప్తాడు, ఫాదర్ అనే కాదు అప్పుడప్పుడు యోడో గురించి కూడా ఆలోచిస్తూ ఉండు అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన షింకి చెప్తాడు, నువ్వు ఇందాక నుంచి నాకు చెప్పావు కదా నేను మా నాన్న గురించి ఎక్కువ ఆలోచిస్తున్నానని, అలా అయితే నువ్వెందుకు యోడో గురించి అంతలా ఆలోచిస్తున్నావు అని చెప్పి తను అడుగుతాడు. ఇంకా దీంతో ఈ సీన్ షిఫ్ట్ అయ్యి మనకి ప్రెజెంట్ టైం లోకి తీసుకుని వస్తారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు మన అరాయ తన స్వార్డ్ ని ఉపయోగించి మిగతా వాళ్ళందరినీ ఫ్రీ చేసేస్తాడు ఆ ఐరన్ శాండ్ నుంచి. దాంతో అక్కడున్న ప్రతి ఒక్కళ్ళు ఆ ఐరన్ శాండ్ నుంచి ఫ్రీ అయిపోతారు. ఇంకా మన అరాయ చెప్తాడు, చూడండి మిత్సుకి అండ్ శారదా మీరు వెళ్ళి తనతో ఫైట్ చేయండి, ఆ శాండ్ ని నేను డీల్ చేసుకుంటానని చెప్పి తను అంటాడు. ఇంకా వాళ్ళని చూసి మన రియు చెప్తాడు, బానే కాన్ఫిడెన్స్ ఉందిగా మీలో, అబద్ధాలు చెప్పిందే కాకుండా నన్ను ముసుకేయడానికే కదా ఇటు తీసుకొచ్చింది, నేను మిమ్మల్ని వదిలిపెట్టనని చెప్పి తన ఐరన్ శాండ్ తో అటాక్ చేస్తాడు. లిటరల్లీ ఈ వేవ్ మామూలుగా ఉండదు. తన యొక్క స్టాండ్ అటాక్ చాలా క్రేజీగా ఉండిద్ది. కానీ ముందున్న మన అరాయ ఆ అటాక్ ని కోసి పడేస్తాడు. అది చూసి మన రియు కూడా ఇంప్రెస్ అవుతాడు. తను చెప్తాడు, అయితే ఇందాక నుంచి నువ్వు మజాకులు చేయట్లా, నువ్వు సీరియస్ గానే ఉన్నావైతే అని చెప్పి తను అంటాడు. కానీ ఇక్కడ మన రియు కొంచెం డిస్ట్రాక్ట్ అవ్వడంతో ఇదే పర్ఫెక్ట్ ఛాన్స్ అని చెప్పి మన శారదా వెంటనే రియు దగ్గరికి వెళ్ళి తన ఫైర్ బాల్ ని ఉపయోగించిద్ది. కానీ మన రియు తన ఐరన్ శాండ్ ని ఉపయోగించి ఆ అటాక్ ని బ్లాక్ చేసేస్తాడు. బట్ వెనకాల నుంచి మన మిస్సుకి సేజ్ మోడ్ వేసుకుని వచ్చి రియుని తన పాములతో బంధించేస్తాడు. ఇంకెవరికైనా గుర్తు రాకపోతే ఈ సేమ్ అటాక్ మన మిస్సుకి బోల్టో మీద కూడా ఉపయోగించాడు. కానీ మన బోల్టో ఫ్లయింగ్ రైజింగ్ ఉపయోగించి తప్పించుకున్నాడు. కానీ మన రియు తన బాడీని స్టాండ్ లాగా మార్చేస్తాడు. ఇక్కడ ఒక పాము తన మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు తను లిటరల్లీ స్టాండ్ లాగా మారిపోతాడు. అది చూసి అక్కడున్న ప్రతి ఒక్కరు కంగారైపోతారు. అసలు వాడికి డ్యామేజ్ తగిలిందా, అసలు ఆడు ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. కానీ అప్పుడే మన యోడో చెప్పిద్ది, ఐ కెన్ స్టిల్ హియర్ దట్ స్టాండ్ గ్రీన్, తను ఇక్కడే ఉన్నాడు అని చెప్పి తను అనిద్ది. ఇంకెవరికైనా తెలియపోతే మన యోడో దగ్గర పీక్ హియరింగ్ ఎబిలిటీస్ అయితే ఉన్నాయి. సో దాని వల్లే తను ఇందాక నుంచి మన రియు ఎక్కడ ఉన్నాడో, ఎక్కడి నుంచి అటాక్ చేస్తున్నాడో దాని యొక్క లొకేషన్ చెప్తూ ఉంది. కానీ ఇప్పుడు మీరు అడగచ్చు, ఇప్పుడు మనోడు స్టాండ్ అండ్ ఐరన్ పార్టికల్స్ లా మారిపోయాడు కదా బ్రో, ఇప్పుడు లొకేషన్ తెలుసుకుని ఏం చేస్తామని చెప్పి మీరు అడగచ్చు. కానీ ఇక్కడ మన అరాయ ఏం చేస్తాడో తెలుసా, ఆ గాల్లో ఉన్న స్టాండ్ మొత్తాన్ని ఒక చోటుకి తీసుకొచ్చి మళ్ళీ రియోకి తన హ్యూమన్ ఫామ్ ని ఇచ్చేస్తాడు. బ్రో దిస్ ఈస్ క్రేజీ. ఇది చూసి మన రియు కంగారైపోతాడు. అసలు ఈ స్వార్డ్ ని ఉపయోగించి స్టాండ్ ని కూడా గ్యాదర్ చేయగలడు
చేయగలడా అని చెప్పి మన రియు షాక్ అయిపోతాడు. కానీ మన మిస్‌కి దొరికిన ఛాన్స్ ని వేస్ట్ చేసుకోకూడదని చెప్పి వెంటనే ఒక స్నేక్ ని ఉపయోగించి రియు మీదకి అటాక్ చేస్తాడు. ఈ అటాక్ తగిలిద్ది కూడా మన రియుకి కూడా కొంచెం డ్యామేజ్ వచ్చిద్ది. దాంతో మన శారద కూడా వెంటనే తన షరింగాన్ని యాక్టివేట్ చేసి చిదోరితో రియు మీదకి అటాక్ చేసిద్ది. కానీ అప్పటికే లేట్ అయిపోయిద్ది. మళ్ళీ మనోడు పార్టికల్స్ లా మారిపోతాడు. అది చూసి మన అరాయ శారదకి చెప్తాడు, ఏం పడలేదు, వాడు మన నుంచి తప్పించుకోలేడు, నేను వాడిని పారిపోనివ్వనని చెప్పి తను అంటాడు. ఇంక ఇద్దరితో సీన్ షిఫ్ట్ చేసి మన కొనహమరు అండ్ మాసురి దగ్గరికి తీసుకుని వస్తారు. ఇక్కడ మీ అందరికి చెప్తున్నాను గైస్, వీడు మన కొనహమరు కాదు. మన కొనహమరు చిన్నప్పుడే చాలా మెచ్యూర్ గా ఉండేవాడు బ్రో. తను వన్ ఆఫ్ ది పెయిన్స్ ని ఓడించాడు. బట్ ఇప్పుడు చూసుకుంటే మనోడు పిల్లగా లెక్క బిహేవ్ చేస్తున్నాడు గైస్. మీరు ఈ ప్యానల్ చదివితే మీకే అర్థమైద్ది. ఇక్కడ మన మాసురి చెప్తూ ఉండిద్ది, అసలు ప్రాబ్లం ఏంటి, నేను నిన్ను జస్ట్ కొనహమరు చాన్ అని పిలవాలనుకుంటున్నా, ఇందులో అంత పెద్ద విషయం ఏముంది, నువ్వెందుకు వద్దంటున్నావు అని చెప్పి తను అడిగిద్ది. అప్పుడు మన కొనహమరు చెప్తాడు, నేను నీకు ముందే చెప్పాను కదా, ఇది నాకు ఇష్టం లేదు, ఇట్స్ నాట్ కరెక్ట్ అని చెప్పి తను అంటాడు. సీరియస్లీ బ్రో, ఈ బొరుటో టు బ్లూ ఓటెక్స్ లో మనోడి ఏజ్ 30 years. అదే మన మాస్టరీ యొక్క ఏజ్ 1 కూడా లేదు. తను జస్ట్ 4 చాప్టర్ల ముందు తను పుట్టింది. అలాంటిది మనోడు తనతోనే సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు గైస్. నాకైతే అర్థం కావట్లా మనోడు హోకాగే ఎలా అవుతాడో. బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన మాసురి చెప్పిద్ది, అండ్ యట్ ఆ మొయిగి నిన్ను అలాగే పిలిచిద్ది కదా, సో నేను పిలిస్తే తప్పేముంది, నువ్వెందుకు అంత సెల్ఫిష్ గా ఉన్నావు అని చెప్పి తను అడిగిద్ది. అప్పుడు మన కొనహమరు చెప్తాడు, ఇక్కడ నేను కాదు సెల్ఫిష్ గా ఉంది, అది నువ్వే చాలా ఫజీగా ఉన్నావు అని చెప్పి తను అంటాడు. అంతే. ఆ మాట విని మన మాసురికి బీపీ హై అయిపోయింది. తను చెప్పిద్ది, ఏంటి నేను ఫజీనా, యు ఆర్ ద వన్ హూ పీకీ హియర్ సరుటోబి అని చెప్పి తను అనిద్ది. నేను ఇక్కడ ఏం చెప్పాలి గైస్, మన షికిమారు ఎంతో నమ్మి తన లెఫ్ట్ హ్యాండ్ మ్యాన్ కి ఈ మిషన్ అప్పగించి పంపించాడు. ఎందుకు, ఆల్రెడీ మన మాసురి కొనహమరుని ఇష్టపడుతుంది కాబట్టి. మన షికిమారు ఏం చెప్పాడు, నువ్వు వెళ్ళి కొంచెం ఫీలింగ్స్ ని బిల్డ్ చే, దాని తర్వాత బిట్రే చేసి తన దగ్గర ఉన్న సోల్స్ ని తీసుకుని రా అని చెప్పి పంపించాడు. కానీ ఇక్కడ చూస్తే రొమాన్స్ నే పక్కన పెట్టేయండి, రొమాన్సే కాదు కదా, తన్ని పేరు పెట్టి కొనహమరు చాన్ అనే పిలవనివ్వట్లేదు. సీరియస్లీ బ్రో, మనోడు మిషన్ ని మాత్రం ఒకప్పుడు మన ఇటాచి క్లాన్ ని చంపేమంటే మిషన్ కోసం వెళ్లి క్లాన్ ని చంపేశాడు బ్రో. అదే మన కొనహామరు జస్ట్ ఒక నేమ్ ని తట్టుకోలేకపోతున్నాడు. మనోడు అల్లాడిపోతున్నాడు ఆ నేమ్ తో పిలుస్తుంటే. బ్రో, తన ముందుంది ఒక సింజు, తను అనుకుంటే అన్నిటిని నాశనం చేయగలదు. అలాంటిది తన ముందుకెళ్లి ఇలాంటి వేషాలేస్తున్నాడు. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన కొనహామరు మాసురి మాట్లాడుకునే మాటలు మన ఎడా కూడా వింటూ ఉండిద్ది. ఇంకా మన ఎడా చెప్పిద్ది, కొనహామరు నీకు అసలేం అర్థం కావట్లా, నిజానికి తను కొనహామరు చాన్ అని ఎందుకు పిలవాలనుకుంటుందంటే, మీ మధ్యన ఇంకా రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వలేదు, సో తను ఇంకా దగ్గరగా రావాలనుకుంటుంది, అందుకనే తను అలా పిలుస్తుంది. కానీ నీకు ఇది అర్థం కావట్లా కొనహమరు చాన్ అని చెప్పి తను అనిద్ది. ఇంకప్పుడే మన కాషింకోజీ కూడా అడుగుతాడు, ఇంతకీ అక్కడ ఏం జరుగుతుందో మాకు చెప్పు ఎడా అని చెప్పి తను అంటాడు. ఇంకా మన ఎడా కూడా ఇక్కడ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండిద్ది. ఇక్కడ మన ఎడా చెప్పిద్ది, ప్రెజెంట్ కొనహమరు మాత్రం ప్లాన్ మొత్తాన్ని చెడగొట్టేశాడు, తను మాసురికి చాలా కోపం తెప్పించాడు, ఇప్పుడు మాసురి కొనహమరుని డివైడ్ చేయడానికి వెళ్తుంది అని చెప్పి తను అనిద్ది. ఆ మాట విని మన కాషింకోజీ చెప్తాడు, అయితే మిషన్ రియు ఎలా సాగుతుంది, మన శారద మిస్సుకి ఏం చేస్తున్నారు అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు మన ఎడా చెప్పిద్ది, ప్రస్తుతం మాత్రం వాళ్ళు బానే ఫైట్ చేస్తున్నారు, వాళ్ళతో అంత ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ చూసుకుంటే కొనహమరునే ఎవరు కాపాడలేరు అని చెప్పి తను అనిద్ది. ఆ మాట వినిన వెంటనే మన బొరుటో ఫైటింగ్ కి వెళ్ళడానికి రెడీ అవుతాడు. కానీ కాషింకోజీ మాత్రం తన్ని ఆపేస్తాడు. తను చెప్తాడు, నాకు తెలుసు నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు, కానీ ఇప్పుడు కరెక్ట్ టైం అయితే కాదు, నువ్వు మాత్రం వెళ్ళకూడదు అని చెప్పి తను అంటాడు. ఈ పాయింట్ వినిన తర్వాత నాకైతే ఒకటి అర్థమైంది, పీబై చాప్టర్ లో మనోడు అసలు నువ్వు వెళ్ళకూడదు అన్నాడు, కానీ ఇప్పుడు చూసుకుంటే కరెక్ట్ టైం ఇంకా రాలేదు అని చెప్పి అంటున్నాడు. మేబీ ఫ్యూచర్ లో మనోడు ఈ ఫైట్ ని జాయిన్ అవ్వచ్చు. కానీ దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి జురా దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మనోడు బగ్ తో ఇంకా హిడారితో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ మన జురా చెప్తాడు, నాకు తెలిసి లైఫ్ ఫార్మ్స్ వాళ్ళ యొక్క గోల్స్ ని రీచ్ అవ్వాలంటే వాళ్ళ యొక్క ఇన్స్టింక్ట్స్ ని పట్టుకుని నడవాలి, కానీ హ్యూమన్స్ మాత్రం సోషల్ ఇంట్రాక్ట్స్ కి అలవాటు పడిపోయి వాళ్ళకి వాళ్ళే రిస్ట్రిక్షన్స్ వేసుకుంటున్నారు. దాంతో ఏమైందంటే ఈ హ్యూమన్స్ వాళ్ళ యొక్క ఇన్స్టింక్ట్స్ ని పక్కన పెట్టి రీజన్స్ ని వెతుక్కోవడం స్టార్ట్ చేశారు. మేబీ ఇంటెలిజెన్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఇది అనుకుంటా. బట్ మన కేస్ మాత్రం డిఫరెంట్, ఎందుకంటే మనం డివైన్ ట్రీస్ నుంచి వచ్చాం కాబట్టి మనం ఎప్పుడు మన ఫస్ట్ ప్రయారిటీ ఇన్స్టింక్ట్ కే ఇవ్వాలి అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన బగ్ చెప్తాడు, పూర్ హ్యూమన్స్, కానీ మనకి వాళ్ళకి ఏ సంబంధం లేదు కాబట్టి మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన జురా చెప్తాడు, అంత తొందర వద్దమ్మా, హ్యూమన్స్ కి సొసైటీ ఒక్కటే ప్రాబ్లం కాదు, హ్యూమన్స్ కి ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది, అదొక స్పెషల్ ఎమోషన్, దాని
దానివల్ల ఫ్యూచర్‌లో మనకు గూడా చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఆ ఎమోషనే లవ్ అని చెప్పి తను అంటాడు. ఇక దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి కొనహామరు దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఇక్కడ మనం కొనహామరుని చూసుకోవచ్చు. ప్రస్తుతం తను కొంచెం క్రిటికల్ సిట్యుయేషన్‌లోనే ఉన్నాడు. ఇక్కడ మన మాసురి చెప్తూ ఉండిద్ది, "ఇది మొత్తం నీ వల్లే జరుగుతుంది. అసలు నా బుర్రలో మొత్తం నీ థాట్సే నడుస్తున్నాయి. అసలిలా ఎందుకు జరుగుతుంది? ఇట్ ఈస్ సో పెయిన్‌ఫుల్. అసలు నేనొక్కదాన్నే ఇలాంటి ఫీలింగ్స్‌ని ఎందుకు క్యారీ చేయాలి? నేనొక్కదాన్నే ఎందుకు సఫర్ అవ్వాలి? దట్స్ రైట్ కొనహామరు. నువ్వే లేకపోతే నాకు ఈ ఫీలింగ్సే ఉండవు. అందుకోసమే నా దగ్గర వేరే దారి లేదు. నిన్ను నేను డివైడ్ చేయబోతున్నానని చెప్పి తను అనిద్ది. బట్ ఇప్పుడు మళ్ళీ సీన్ షిఫ్ట్ చేసి మన జూరా దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండిద్ది. ఇది కొంచెం సీరియస్ కన్వర్జేషన్. సో జాగ్రత్తగా వినండి. ఇక్కడ మన జూరా చెప్తాడు, "నేను హిమావరిని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ప్రాణాల్ని సాక్రిఫైస్ చేయడానికి సిద్ధపడ్డారు. నిజానికి ఇదొక ఫూలిష్ డెసిషన్. బట్ ఇక్కడ కామెడీ ఏంటంటే వాళ్ళొక ఫూలిష్ డెసిషన్ తీసుకున్నారని చెప్పి వాళ్ళకి గూడా తెలుసు. కానీ స్టిల్ వాళ్ళు మాత్రం వెనక్కి తగ్గలేదు. అండ్ పర్టిక్యులర్‌లీ ఇనోజిన్ తను హిమవారి ప్రాణాలు కాపాడడానికి ఏం ఆలోచించకుండా నా మీదకొచ్చేసాడు. దాంతో తన ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఫూలిష్ యాక్ట్ గూడా లవ్ నుంచే వచ్చింది. దిస్ బోత్ ఇన్సిడెంట్స్ కాజ్డ్ బై లవ్ అని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన తర్వాత మన హిదాడి అడుగుతాడు, అసలు ఈ లవ్ అంటే ఏంటిది? ఏదైనా డిసీజా అని చెప్పి తను అడుగుతాడు. ఆ మాట విని మన జురా చెప్తాడు, ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు పిన్ డౌన్. కానీ మీరందరూ దాన్ని వినగలరు. మన లోపల ఉన్న ఆ ఇన్‌స్టింక్ట్ మనకి అరిచి అరిచి చెప్తుంది. మనకొక వార్నింగ్ ఇస్తుంది. అందుకోసమైనా మనం ఎలాగైనా ఈ డేంజరస్ కాన్సెప్ట్ అనే లవ్‌ని అర్థం చేసుకోవాలి. దాని నుంచి బయట పడాలని చెప్పి ఇక్కడ మన జురా అంటాడు. నాకు తెలుసు ఈ కన్వర్జేషన్స్ వినిన తర్వాత మీలో చాలా మందికి అర్థం కాలేదని. సో మీ అందరికీ సింపుల్‌గా చెప్తున్నా వినండి. మన జురా వోళ్ళకి అసలు ఈ లవ్ కాన్సెప్ట్ అనేది అర్థం కాలేదు గైస్. ఫస్ట్ వచ్చేసి మన హిమవరి కేస్. ఇక్కడ చూసుకుంటే మన హిమవరి డేంజర్‌లో ఉందని చెప్పి మన ఇనోజిన్ తన లైఫ్ గురించి ఆలోచించకుండా హిమవరిని కాపాడాలని చెప్పి అలా కాపాడడానికి వచ్చేసాడు. అది చూసి మన సింజుస్ అందరూ షాక్ అయిపోయారన్నమాట. ఎందుకంటే మన సింజుస్ అందరూ రీసెంట్ గానే బోర్న్ అయ్యారు. వాళ్ళకి కాన్సెప్ట్ ఏంటిదో తెలీదు. సో వాళ్ళకేమనిపిస్తుందంటే ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, ఫస్ట్ వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకుంటారు. అలాంటిది ఈ లవ్ అనే పిచ్చితో వాళ్ళ ప్రాణాలు పక్కన పెట్టి వేరే వాళ్ళ ప్రాణాల కోసం వాళ్ళ ప్రాణాలు ఇచ్చేయడం ఏంటి? ఐ థింక్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నా. సో ఈ సాక్రిఫైసింగ్ ఉంది కదా, ఇది మనోళ్ళకి అర్థం కాలేదన్నమాట మన సింజుస్‌కి. సో ఈ సేమ్ సిట్యుయేషనే మన మాసురికి కూడా జరుగుతుంది. ఇక్కడ మన జురా ఏం చెప్పాడు మాసురికి, "వెళ్లి బొరుటోని పట్టుకొని రా" అన్నాడు. కానీ ఇక్కడ మాసురి ఏం చేస్తుంది, కొనహామరుతో కూర్చొని మాట్లాడుతుంది. అసలు తను ఇలా ఎందుకు చేస్తుంది? బికాజ్ ఆఫ్ లవ్. ఇప్పుడు ఈ లవ్ వల్ల ఏమైద్దంటే డెసిషన్ మేకింగ్ అనేది తక్కువైపోయి రాషనాలిటీ అనేది పెరిగిపోయిద్ది. ఎగ్జాంపుల్ మన కొనహామరు, తనకి మొయిగి అంటే ఇష్టం. కానీ తను డెసిషన్ మేకింగ్ అనేది తొందరగా తీసుకోలేకపోయాడు. దానివల్ల రాషనాలిటీతో తను మిషన్‌ని మర్చిపోయాడు. దాంతో మిషన్ పోయిందిప్పుడు. అండ్ సేమ్ ఇలాగే మన యోడో కూడా చేసింది. తను కూడా థోన్ సోల్ కోసం ఆగలేకపోయింది. బికాజ్ ఆఫ్ తన ఎమోషన్స్. సో ఇవన్నీ చూసి మన జూరాకి ఇదే అర్థం కాలేదు గైస్. అసలు లవ్ వల్ల ఈ రాషనల్ డెసిషన్స్ వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు? అసలు ఈ ఫీలింగ్ ఏంటిదో దానికి అర్థం కాలా. అందుకనే తను ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. మేబీ వీళ్ళందరూ రీసెంట్ గానే బోర్న్ అయ్యారు కాబట్టి వీళ్ళు ఇలాంటి బిహేవియర్‌ని చూపిస్తున్నారని చెప్పి నేను అనుకుంటున్నా. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్‌లో చెప్పండి. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మళ్ళీ మనకి ఆ ఫైట్ సీన్స్ దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఇక్కడ మన యోడో అరాయాకి రియో యొక్క లొకేషన్ చెప్తూ ఉండిద్ది. కానీ ఇక్కడ చూసుకుంటే మన రియో వీళ్ళ పైన స్పాన్ అవుతాడు. ఇంకా స్పాన్ అయిన వెంటనే తన లోపల నుంచి చాలా క్లా గ్రిమ్స్‌కి కిందకు వదిలేస్తాడు. అది చూసి మనోళ్ళందరూ కంగారైపోతారు. ఇంక వాళ్ళు వెంటనే వాటితో ఫైట్ చేయడం కూడా స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మన మిస్‌కి చాలా అటాక్స్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ మనం శారదని కూడా చూసుకోవచ్చు. తను ఒక కొత్త జుస్సుని ఉపయోగిస్తూ ఉండిద్ది. ఫీనిక్స్ ఫ్లవర్ జుస్సు అంట. మేబీ ఇది కూడా ఒక కొత్త ఫైర్ స్టైల్ జుస్సు అనుకుంటా. కానీ రెండో వైపు మన యోడో మీదకి చాలా క్లోగ్రిమ్స్ అటాక్ చేస్తూ ఉంటాయి. ఇంకొక క్లోగ్రిమ్ లిటరల్లీ వెనకాల నుంచి వచ్చి మన యోడోని కొరికేసిద్ది బ్రో. అది మన అరాయా చూసి వెంటనే తన కటానాతో ఆ క్లోగ్రిమ్ ని సగానికి కోసేస్తాడు. కానీ అన్ఫార్చునేట్లీ ఆ కటానా అక్కడే ఇరుక్కుపోయింది. అది మన రియో చూసేసి వెంటనే ఆ క్లోగ్రిమ్ దగ్గరికి వచ్చి ఆ క్లోగ్రిమ్ ని వేరే క్లోగ్రిమ్ లోపలికి పంపించేస్తాడు. దాంతో ఆ కటానా కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయిద్ది. మనోళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక అడ్వాంటేజ్ ఆ కటానా గైస్. అలాంటిది అది కూడా పోయింది కాబట్టి ఇప్పుడు మనోళ్ళని ఎవ్వరు కాపాడలేరు. ఇక దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి కొనహామరు దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన మాసురి మెల్లి మెల్లిగా కొనహామరుని డివోర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మీరు ఈ పనిలో చూసుకోవచ్చు. తను చెప్పిద్ది, లెట్స్ నౌ బికమ్ వన్ కొనహామరు అని చెప్పి తను అనిద్ది. ఇంతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయిద్ది. అండ్ ఈ చాప్టర్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి గైస్. నాకైతే ఈ చాప్టర్ కొంచెం బానే నచ్చింది. మనకి సింజిస్ యొక్క పాయింట్ ని కూడా చూపించారు. అండ్ నాకు తెలిసి నెక్స్ట్ చాప్టర్ కూడా చాలా క్రేజీగా ఉండబోతుంది గైస్. ఎందుకంటే మన బొరుటో ఎవరిని కాపాడడానికి వెళ్తున్నాడు. ఎందుకంటే ఒకవైపు మన కొనహామరు ఉన్నాడు, రెండో వైపు మన శారద వాళ్ళు ఉన్నారు. పైగా వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నారు కాబట్టి మన బొరుటో ఫస్ట్ ఎవరిని కాపాడడానికి వెళ్తాడో చూడాలి నెక్స్ట్ చాప్టర్ లో.
అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది గైస్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మీ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి గైస్. ఇంక వీడియో అయితే ఇంతవరకు మనకు వీడియోలో